నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ఆయన విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పటికే క్షమాపణలు చెప్పిన శివాజీ బుధవారం ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన స్టేట్మెంట్ వెంటికి కట్టుబడి ఉన్నారని, ఎవరికీ భయపడేదే లేదని తెగేసి చెప్పారు. అయితే తన మాటల్లో 2 పదాలు తప్పుగా దొర్లాయని, దానికి సారీ చెప్తున్నారని అన్నారు. ఇటీవల లులు మాల్లో నిర్వహించిన ది రాజా సాబ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సహనా సహనా సాంగ్ లాంచ్ సందర్భంగా అభిమానులు ఆమెను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఒడియమ్మ బంటి అంటూ ఇబ్బందికి గురిచేశారు. అతి కష్టం మీద ఆమె కారులో ఎక్కి అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ రోజు నిధి అగర్వాల్ పడిన ఇబ్బంది చూసి ఆవేదనతోనే దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ డ్రెస్సింగ్ పై మాట్లాడానని శివాజీ చెబుతున్నారు. హీరోయిన్ల దుస్తులపై తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ నిధి డ్రెస్ పైన ఆయన కామెంట్ చేశారు. ఆ సమయంలో నిధి డ్రెస్ జారిపోతే పరిస్థితి ఎలా ఉండేదని, ఆ వీడియోలు జీవితాంతం ఉండేవని, అవి చూసి ఆమె ఎంతో మానసిక వేదన అనుభవించేదని శివాజీ అన్నారు. నిధికి ఎదురైన సంఘటన ప్రొవోక్ చేయటం వల్లే హీరోయిన్ల బట్టలపైకే కామెంట్స్ చేశారని తెలిపారు. శివాజీ కామెంట్స్ అనంతరం నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాధితురాలిపై తప్పు నెట్టడాన్నే మ్యానిపులేషన్ అంటారు అని ఇన్స్టా స్టోరీలో పేర్కొన్నారు. శివాజీ ప్రెస్ మీట్లో తన గురించి మాట్లాడిన వెంటనే నిధి ఈ పోస్ట్ పెట్టడంతో ఆయన్ను ఉద్దేశించే ఈ క్యాప్షన్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.